శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నిటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 30వ తేదీ ఆదివారం. ఈరోజు అష్టమి రాత్రి 10 గంటల 35 నిమిషాల వరకు, తదనంతరం నవమి. ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు. అట్లాగే వర్జం తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అట్లాగే దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 59 నిమిషాల నుంచి 5 గంటల 52 నిమిషాల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 31 నిమిషం వరకు. రాత్రి 6 గంటల 35 నిమిషాల నుంచి 7 గంటల 31 నిమిషం వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దాన గుణంతో ఈరోజు నిత్య కార్యక్రమాలని ఆరంభించండి. మీ అందరికీ ఆ పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ఇవ్వడానికి వారు సంసిద్ధతగా ఉన్నారని చెప్పవచ్చు. ఇవాళ రోజు విశిష్టతల గురించి చెప్పండి. ఈరోజు త్రిలోచన పూజ, ఈశ్వరుడికి శాంతింపజేసేటువంటి దివ్య సుదినం. నిన్న మనం G24 గంటల అదృష్టం కార్యక్రమం ద్వారా ఒక చక్కని కార్యక్రమాన్ని చేపట్టాం. చారుధామన్ వెళ్లి అక్కడ కైవల్యాన్ని పొందినటువంటి వారి యొక్క ఆత్మలు శాంతించాలని, ఈరోజు త్రిలోచనుడి యొక్క పూజా భావంగా ఆ కైవల్యానికి చెందిన వారి యొక్క ఆత్మలు శాంతించాలని ఆకాంక్షిస్తూ, అంతేకాకుండా ఇటువంటి ఉపద్రవాలు మరలా జరగకుండా ప్రకృతిని కాపాడుకునే విధంగా మరొక కోరికతో, అట్లాగే మనము మన కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలనేటువంటి భావంతో ఈరోజు అన్ని శైవాలయాల్లో, శివాలయాల్లో అఖండ దీపారాధన చేస్తూ 3 కొబ్బరికాయలు కొట్టమని మనం సందేశం పంపించినటువంటి ధర్మల ఈరోజు చాలా మంది, సుమారు అతి సామాన్యం వరకు చాలా మంది ప్రేక్షకులు, భక్తులు వారి వారి కార్యక్రమాల్లో వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ప్రకృతి విలయ తాండవాల నుంచి మనిషి కాపాడుకుంటూ భగవత్ సాన్నిధ్యం పొందడంలో కూడా సుఖమైనటువంటి సాన్నిధ్యం పొందాలనే భావన కలిగి, అట్లాగే మీ పిల్లలు, మీ కుటుంబం చక్కగా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు అందరూ కూడా మీకు దగ్గరటువంటి శివాలయంలో 1 కేజీ నువ్వుల నూనెతో అఖండ దీపారాధనతో పాటు 3 కొబ్బరికాయలు కొట్టి మీ యొక్క ఆశయాలు నెరవేర్చుకోండి. ఈరోజు క్రయ విక్రయాలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఈరోజు అష్టమి. ఈరోజు దైవ సంబంధమైన కార్యాలు మాత్రం నిరాఘాటంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు వాయిదాలు పడుతూ ఉంటాయి. అట్లాగే బంగారము, వెండి క్రమేణా సుమారు మనకు 22,600 రూపాయల వరకు బంగారం ధర దిగువ స్థాయిలో ఉంది. కాబట్టి ఆలోచించి బంగారం కొనుగోలు చేయండి. సాధ్యమైనంత వరకు ఈరోజు అష్టమి నవములు కష్టపు దినములు అన్నట్టుగా ఈరోజు పగటి ప్రయాణాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు పగటి ప్రయాణాలు వాయిదాలు వేసుకోండి. ఈరోజు అందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఒక
సందేశాన్ని సూచనని పాటించండి. తప్పనిసరిగా మీ ఒక్కరి యొక్క కోరిక ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తప్పనిసరిగా అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. వైదా బాను మాట్లాడుతున్నారు నెల్లూరు నుంచి. అండి నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1978 ఓకే. జూన్ 18 ఆదివారం అండి. ఓకే. 8 గంటలు అనుకుంటాను, సరిగ్గా తెలీదు. పగలా అండి సాయంత్రమా? ఉదయమేనండి, పగలే. 78. 1978. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. 78లో పుట్టినటువంటి నమస్తే సార్. నమస్కారం అమ్మా. 78లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ప్రస్తుతం మీరున్నటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సో వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతూ మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలను తప్పించుకొని అక్టోబర్ 20వ తారీఖు తర్వాత నుంచి మీకు అనుకూల కాలంగా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 20వ తారీఖు నుంచి 22 సంవత్సరాల కాలం మీకు ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి. ధైర్యంగా ఉండండి. మీ ఆధ్యాత్మిక దైవాన్ని ఆరాధించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు ఖమ్మం నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి. ఓకే, మీ బ్రదర్ పేరేంటండి? అతని పేరు కూడా కోటేశ్వర. ఏంటండి? కోటేశ్వర అతని పేరు కూడా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 1/8/1980. 80. ఓకే, సమయం 8:50 రాత్రి అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మాకు జాబ్ ఎప్పుడు వస్తుందండి? సరే, సమస్యలు చెప్పొద్దు. సహజంగా ఏంటంటే పూర్వంలో మేనమామని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎవరన్నా ఈయన ఎవరనంటే మా ఆయనని చెప్పేవాళ్ళు కాదండి, మా మేనమామని చెప్పేవాళ్ళు. అట్లా ఈ కోటేశ్వరరావు గారి పేరు చూడడానికి కూడా వారికి కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా ఉంది. 80లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ జాతకానికి 2014 మే 20వ తారీఖు వరకు సాధారణమైనటువంటి ఉద్యోగాలు తప్ప స్థిరమైనటువంటి ఉద్యోగాలు దొరికే అవకాశం బలంగా లేదు. యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం అంతగా ఆశించినంతగా ఫలితాలు మాత్రం ఉండవు. ఈ నిర్ణయాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సాధారణమైనటువంటి చిరు వ్యాపారం ఆరంభించండి. అది క్రమేణా మీకు అభివృద్ధి చెందుతూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిమగ్నంగా ఉండండి. మీకు అనుకూలమైన కాలం 2014 మే తర్వాత అనుకూలంగా ఉంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ విజయ గారు మాట్లాడుతున్నారు గుంటూరు నుంచి. విజయ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెలు గారి అబ్బాయి గురించి మాట్లాడదామండి. పేరు చెప్పండి. మా చెల్లెలు గారి అబ్బాయి పేరు సాఫుల్ అండి. ఓకే. 1988. ఓకే. జూలై 3 అండి. ఓకే. ఉదయం 5:45. ఓకే అండి. 88లో పుట్టినటువంటి బాబు జాతకరీత్యా ఆలోచన విధానం పటిష్టంగా లేకపోవడం, చంద్ర రాహువుల కలయిక ద్వారా వీరి జాతకంలో పూర్తిగా అస్థిరత్వ భావం కలిగి ఉండటం, నడుస్తున్నటువంటి వ్యవస్థ అతనికి అనుకూలంగా లేకపోయినప్పటికీ, తాపత్రయం అనేది పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క మేళవింపు చేత వారికి సరైనటువంటి స్థితిగతులు అందవు. అది వారి యొక్క పొరపాటు కాదు, వారి యొక్క జాతక లక్షణం. 88లో పుట్టినటువంటి వీరి జాతకరీత్యా సాధ్యమైనంత వరకు నవంబర్ నెలాఖరు నుంచి అనుకూల కాలంగా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు నవంబర్ వరకు మంచి అతని పేరుతో ఏదైనా దేవాలయాలు అన్నదాన కార్యక్రమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, తర్వాత కాలర్ సాయిరామ్ గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. సాయిరామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 6 ఏప్రిల్ 1977 అండి. ఓకే. సమయం 11:30 మార్నింగ్ అండి. ఓకే అండి. 77 గురువు గారు. 77లో పుట్టినటువంటి సాయిరామ్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా గత మాసం గడిచినటువంటి లాస్ట్ మంత్ 23వ తేదీ నుంచి గ్రహాలు అనుకూల కాలంగా మారుతున్నాయి.
అయితే ఈ మారినటువంటి ఈ గ్రహాలు మీకు అనుకూలంగా రావడం కోసం ఇంకా మీకు ఒక 10 నుంచి 15 రోజుల పాటు మీకు అవకాశాలు చేజారుతూ ఉంటాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి 15 రోజుల తర్వాత మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయడం ఉత్తమం. ఓకే అండి. తర్వాత కాలర్ పివి రమణమ్మ గారు మాట్లాడుతున్నారు. రమణమ్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 10/6/1994 అండి. ఓకే రాత్రి 7:50 ఓకే అండి. విశాఖపట్నం అండి. 94 గురుగారు డేట్ ఆఫ్ బర్త్. 94లో పుట్టినటువంటి రమణమ్మ గారి పాప జాతక రీత్యా శ్రీకావ్య. ఈ డేట్ ఆఫ్ బర్త్ కి సాధ్యమైనంత వరకు వైద్య సంబంధమైనటువంటి కోర్సులు అనుకూలంగా ఉంటాయి. ఈ జాతకురాలకి 27 సంవత్సరాల తరువాత వివాహ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఈ లోపు కనుక మీరు చేసినట్లయితే మాత్రం ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో వివాహం లేట్ అవడం వల్ల వచ్చేటువంటి నష్టాల కంటే సుఖాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరిపూర్ణంగా పూర్తి చేయవచ్చు. తద్వారా వారి జీవితంలో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. తప్పనిసరిగా వైద్యపరమైన బీఫార్మసీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఎంఫార్మసీ అటు కానీ, డాక్టర్ వైపు కానీ, డాక్టర్ వైపు పెడియాట్రిక్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి. తర్వాత కాలర్ తో మాట్లాడతాం. సౌదామిని మాట్లాడుతున్నారు కరీంనగర్ నుంచి. సౌదామిని గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి అమ్మా. మీ అన్నయ్య పేరేంటి? మా అన్నయ్య పేరు తేజ్పాల్. ఏంటమ్మా? తేజ్పాల్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ 17 నెల 11 1991. ఓకే, సమయం? సమయం 7:50 పగల రాత్ర? ప్రొద్దున. ఓకే అమ్మా. 91. 91. 91లో పుట్టినటువంటి సౌదామిని డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వీరికి అనుకూలమైన కాలం 2014 అక్టోబర్ 22వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం సాధారణ ఫలితాలే ఉంటాయి. సో ఆలోచన విధానంలో మార్పులు, నడవడికలో మార్పులు, కొంత గ్రహగతుల యొక్క గమనాల చేత ఇంట్లో ఆర్థిక స్థితిగతులతో పాటు అనారోగ్య వాతావరణం బలంగా కనబడుతుంది. తప్పనిసరిగా మీరు ఓపికతో ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఫర్దర్ స్టడీస్ వైపు కనుక దృష్టి పెట్టగలిగినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు. తర్వాత కాలర్ వనజ మాట్లాడుతున్నారు కరీంనగర్ నుంచి. వనజ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి. ఓకే, మీ ఆయన పేరేంటండి? సదానందం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 1976 ఓకే, ఫిబ్రవరి 26. ఓకే అండి. సదానంద్ ఆయన పేరు. 76. ఇది విన్న పేరులా ఉంది మనం. సరే, 76లో పుట్టినటువంటి సదానందం వారు ఎప్పుడు నాకు జాతకం చెప్పలేదు అంటూ ఉంటారు. సో మాకు సదానందం గారు ఉన్నారు. సో 76లో పుట్టిన సదానందం గారి యొక్క జాతక రీత్యా నవంబర్ 29వ తారీఖు నుంచి అనుకూల కాలంగా మారుతూ 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. వీరు స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రవృత్తి అనేటువంటిది ఉండదు. సో ఈ జాతకం పూర్తిగా వ్యాపార సంబంధమైనటువంటి జాతకం కాబట్టి కొంత ఆర్థిక స్థితిగతులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా వారి యొక్క ఆలోచన పరిపుష్టి బలంగా ఉంటుంది. కాబట్టి వీరు సాధారణ ఉద్యోగిగా పనిచేసే కంటే ఏదైనా వ్యాపార రంగంలో కనుక అడుగుడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్ 22వ తారీఖు నుంచి 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే అండి. తర్వాత కాలర్ మురళీకృష్ణ గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. మురళీకృష్ణ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, మా బాబుకి చెప్తాను. ఓకే, చెప్పండి. జూలై 20. హలో, చెప్పండి. జూలై 20, 2011 అండి. 2011. మాట్లాడండి గురుగారితో. గురువు గారు నమస్తేనండి. చెప్పండి. అదే నా గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, మా బాబుది. పిల్లవాడికి 2 సంవత్సరాల వయసు. ఆ పిల్లల గురించి ఏం చెప్తే మీకు అర్థమవుతుంది చెప్పండి. నా గురించి తెలుసుకుందాం. ఇదే ఈ నా అనే పదమే ఈ కలియుగంలో ఒక ప్రధాన శాపం అయిపోయింది. ఎంతసేపు నేను బాగుండాలి, నేను బాగుండాలి చెప్తే ఏమంటే మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాడు, ఆ అబ్బాయి జాతకం బాగుంటే నేను బాగుంటాను, మా కుటుంబం బాగుంటుంది అన్నటువంటి ఒక్క కారణం దొరకట్లేదండి. అంటే
ఎంతసేపు స్వార్థపూరితమైన జీవితం తప్పితే ఈ అబ్బాయి చేతలో మా కుటుంబం ఎలా ఉంటుంది, ఈ 200 ఎపిసోడ్కి వస్తున్నాం మనం. అంటే ఇక సమాజం ఎడిపోతుంది, శాస్త్రం ఎడిపోతుందని ఆలోచించుకుంటే చాలా బాధేస్తుంది. ఆ పిల్లడు 2 సంవత్సరాల వయసు, వాడికి ఇంకా పూర్తిగా మాటలు కూడా వచ్చుండవు. ఆయన అక్కడ స్వార్థం, ఆ అబ్బాయి బాగుంటే నేను బాగుంటా కదా. కాబట్టి ఆ అబ్బాయికి మనం ఏ ఏర్పాట్లు చేయాలి, ఆ అబ్బాయి ద్వారా మా కుటుంబం ఎటువంటి మార్పులు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కాలర్కు వస్తుందో అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించగలుగుతాం. మీ అబ్బాయి జాతకం 13 సంవత్సరాల తర్వాత అడగండి, అప్పుడు మీ గురించి చెబుతాను నేను. ఓకే అండి, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, ఇవాళ పుట్టిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం అష్టమి, ఈ నక్షత్రంలోని ఈ తిథిలో పుట్టినటువంటి జాతకులు తిథి దోషం పూర్తిగా కనబడుతున్నది, అట్లాగే నక్షత్ర దోషం సాధారణంగా ఉంది. జాతకరీత్యా వీరు మంచి వేదాంత సారమైనటువంటి గ్రంథాలపై పూర్తిగా పట్టు కలిగి ఉంటారు. సంప్రదాయ సంస్కృతులను కాపాడేటువంటి స్థితిగతులు కలిగి ఉంటారు. తల్లిదండ్రులపై అమితమైనటువంటి ప్రేమ కలిగిన వారే జీవితంలో ఒక భాగం నుంచి అంటే సుమారు 20 సంవత్సరాల తర్వాత వీరి అభివృద్ధి క్రమేణా పెరుగుతూ 87 సంవత్సరాల పూర్ణ ఆయుర్దాయం కలిగి ఉంటారు. సో ఈ రోజు పుట్టిన వారి యొక్క జాతకరీత్యా వారి తల్లిదండ్రులకు ఆనందకరమైనటువంటి రోజులతో పాటు స్థిరమైనటువంటి ఆనంద స్థితులు కనబడతాయి. అట్లా ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా 04 అదృష్టం ద్వారా వారికి వేదాశిస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. ఓకే గురుగారు, ఇక నక్షత్రాలలో అశ్విని నక్షత్రంలో పుట్టిన పురుషుడు ఏ నక్షత్రంలో స్త్రీని వివాహం చేసుకోవాలి? ఈరోజు ప్రధానమైన సమస్యగా మారుతున్నటువంటి వివాహ వ్యవస్థ. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు పట్టుకుని వెళ్లి ఏదైనా ఒక జ్యోతిష్యాలను వెళ్ళి అక్కడ కంపాటబిలిటీ చేయించి అందులో 19 డిగ్రీలు కలిస్తే పెళ్లి చేయడం అనేది ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం. అట్లాగే మన G24 గంటల ప్రేక్షకులకి ఈ రోజు నుంచి ఏ నక్షత్రంలో పుట్టిన వారు అబ్బాయికి అమ్మాయికి మనం ఏ నక్షత్రాలు సరిపోతే వారికి వివాహం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఈరోజు అశ్విని నక్షత్రంలో గనక మీరు పురుషుడై పుట్టి ఉన్నట్లయితే మీకు సరిపడినటువంటి నక్షత్రాలు, ఒకవేళ అశ్విని నక్షత్రం అమ్మాయి గనక అయినట్లయితే అంటే అశ్వినిలో పుట్టినటువంటి పురుషుడికి అశ్విని నక్షత్రంలో గనక అమ్మాయి అయితే అబ్బాయి 1వ పాదం అట్లాగే అమ్మాయి 1వ పాదం ఉంటే చేసుకోకూడదు. అంటే ఒకే సరిపాదాలు, అప్పుడు అశ్విని నక్షత్రం 1వ పాదం అశ్విని 2వ పాదం అమ్మాయిని చేసుకోవచ్చు, అదే అశ్విని 2వ పాదం అబ్బాయి అశ్విని 1వ పాదం అమ్మాయిని చేసుకోవచ్చు. ఇట్లా సమమైనటువంటి పాదాలు కాకుండా పాద భేదంతో చేసుకోవచ్చు. అట్లాగే అశ్విని నక్షత్రం పురుషుడికి రోహిణి నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, ఉత్తర 2, 3, 4 పాదాల వారు, అట్లాగే హస్త చిత్త 1, 2 పాదాల వారు, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, మూల, శ్రవణం, పూర్వభద్ర 4 పాదాల వారు వీరికి తప్పనిసరిగా వివాహాలు చేసుకోవచ్చు. ఇవి కాని నక్షత్రాలు వివాహానికి సరిపోయేవి కావుగా మనం గుర్తించాలి. ఓకే గురుగారు, కాలర్ తో మాట్లాడదాం. రామారావు గారు మాట్లాడుతున్నారు కోల్కతా నుంచి. రామారావు గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి రామారావు గారు. హలో రామారావు కలకత్తా అండి. యోగికి మా అబ్బాయి జాతకాన్ని గురించి తెలుసుకుంటాం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. కలకత్తా నుంచి అండి. రామారావు గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. యోగీష్ అండి. మే 1 83 గురుగారు. 83లో పుట్టినటువంటి మే 1 పుట్టినటువంటి యోగేష్ గారి జాతకరీత్యా ప్రస్తుతం వారి యొక్క జాతకం వారికే అనుకూలం కాదు అని చెప్పాలి. సో కొంత ప్రమాద ఘటికలు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి. ఒక 2014 ఏప్రిల్ 5వ తారీఖు వరకు వీరికి చాలా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా
ఈ బాబు జాతకరీత్యా మహామృత్యుంజయ పాశుపత హవనం ఒక మండలం రోజులు చేయించండి, వారి ఆయుష్ పెరుగుతుంది. లేని పక్షంలో ఒకంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని బలంగా చెప్పవచ్చు. ఇది మీకు ముందుగా ఇచ్చిన హెచ్చరిక కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా బాబుకి ఆయు ప్రమాణం పెంచుకోవచ్చు. కొద్దిగా వేగవంతమైనటువంటి ప్రయాణాలు వాహనాలు వాడకుండా ఉండటం ఉత్తమం. ఏదైనా కొద్దిగా 2014 మే 14 తారీఖు వరకు వారికి కాస్త ప్రమాదకర వాతావరణం అని చెప్పవచ్చు. ఓకే అండి. తర్వాత కాలర్ కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్న హైదరాబాద్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురువు గారి నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే. 95 జనవరి 2 ఓకే. రాజస్థాన్ శ్రీగంగానగర్ లో పుట్టాడు. ఓకే. సమయం అండి? సమయం సాయంత్రం 5 గంటలు మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. మేడం ఎక్సెస్ మేడం. చెప్పండి. వారికి మెడికల్, డిఫెన్స్, టెక్నికల్ కృష్ణమూర్తి గారు, మీరు సమస్య చెప్పనవసరం లేదండి, గురుగారే మాట్లాడతారు మీతోటి. మాట్లాడండి. 95లో పుట్టినటువంటి ఈ బాబు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి సాంకేతిక విద్య పూర్తిగా అనుకూలంగా మారుతూ అంతరిక్ష పరిశోధన సంబంధమైనటువంటి సంస్థలు ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఈ జాతకుడికి ఆయు ప్రమాణం చాలా చాలా తక్కువగా ఉంది. సో ఆయుష్ సంబంధమైనటువంటి సేవలు చేయించుకోవాలి. అంటే ఇది మీకు ఒకంత కష్టమైనా కూడాను ఒక వ్యక్తి యొక్క జాతకం మా దృష్టికి వచ్చినప్పుడు చెప్పకపోతే ఆ లోపాన్ని మేము అనుభవించాలి, అక్రమం అనుభవించాలి. కాబట్టి ఇందాక వచ్చినటువంటి కాలర్ కూడా అంత అంటే వారి అదృష్టం అనుకోవాలో, మరి వారు ఈ కాల్ కలిసి ఇలా ఎన్నందుకు వాళ్ళ దురదృష్టం అనుకోవాలో మనం చెప్పలేం. కానీ సో ఈ రోజు మనం ఇద్దరికి ఇందాక కలకత్తా కాలర్కి ఇప్పుడు ఈ కాలర్కి కూడా మనం కొద్దిగా ప్రమాద ఘటికల్లో మనం తెలియజేశాం. తప్పనిసరిగా కొద్దిగా ఒక 6 మాసాల పాటు ఈ బాబు అన్ని విధాలా మీరు రక్షకులుగా మీరు ఉండగలిగినట్లయితే విద్యారంగం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి. తర్వాత కాలర్ దుర్గా గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అండి. మా పాప గురించి విద్య, ఏప్రిల్ 28, 88. ఓకే. పుట్టింది విజయవాడ. ఓకే. సమయం? సమయం 7:55 ఉదయం. ఓకే అండి. 88 గురువు గారు. 88లో పుట్టినటువంటి ఈ విద్య డేట్ ఆఫ్ బర్త్ రీత్యా రేపు రాత్రి 8 గంటల 10 నిమిషాల నుంచి వారికి గ్రహగతులు మారుతున్నాయి. సో ఈరోజు మనం ముందుగా చెప్పినట్లుగా మీకు దగ్గరున్నటువంటి శివాలయంలో నువ్వుల నూనెతో పాటు 3 కొబ్బరికాయలు స్వామికి నివేదన చేయించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. రేపు ఉదయం తలస్నానం చేయించి చక్కని తీపిని పెట్టే ప్రయత్నం చేయండి. అమ్మాయికి రేపు రాత్రి నుంచి గ్రహాలు అనుకూలంగా మారుతూ సుమారు 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి. తర్వాత కాలర్ విజయవాడ నుంచి నాగుల్ మెహ్రా గారు మాట్లాడుతున్నారు. నాగుల్ మెహ్రా గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/6. ఓకే. 8/6 94 మేడం. ఓకే అండి. జాన్సేబే అండి. సమయం చెప్పండి. సమయం పొద్దున్న 8:28. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. 94 గురువు గారు. 94లో పుట్టినటువంటి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. వారికి సాంకేతిక విద్య కానీ డాక్టర్ రంగం కానీ అనుకూలం కాదు. ఒకవేళ ఆ రంగంలో ఉండవచ్చు, తద్వారా వారికి ఇబ్బందులు కొనసాగుతుంటాయి. వారికి ఎప్పుడైనా సరే ఒక జాతక రీత్యా అతనికి ఎటువంటి కోర్సులకు వెళ్లాలనేది మనం పూర్తిగా నిర్ధారణ చేయబడుతుంది. రాబోయే రోజుల్లో అది కూడా ఒక ప్రక్రియగా చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బాబుకి సాధారణ డిగ్రీతో పాటు పిహెచ్డీ దాకా వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధన్యవాదాలు గురువు గారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూశారు కదండి, ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Zee 24 గంటలు.